విశాఖపట్నం ప్రజలకు ముఖ్య గమనిక. అక్టోబర్ 10వ తారీఖు అనగా రెండవ గురువారం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఈ నెల 24వ తారీఖునకు మార్చబడింది గనుక గమనించగలరు. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 అనంతపురం గురువారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బు ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 18 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 19 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 22 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 24 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 29 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 30 బుధవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మన కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కేవలం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను పరలోకము నుండి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, నాతో ఏం మాట్లాడతారు. ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభుని ఏ రకంగా దర్శిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నావు. నీ చిన్న ఆశ నెరిగిన దేవుడు ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా బలమైనటువంటి మాటను నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 17 verse 5 నేను చదువుతున్నాను. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అందరూ నోట్ చేసుకోండి. ఈ వాగ్దానం ఏంటి నాకు అర్థం కాలేదని అనుకుంటున్నారేమో. మరలా చదువుతున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుడు అబ్రాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రాము పేరుని దేవుడు అబ్రహాముగా మార్చాడు. ఎందుకంటే అబ్రాము అంటే గందరగోళం. అబ్రామ్ అంటే ఏంటి నోట్ చేసుకోండి, గందరగోళం. దాని యొక్క అర్థం ఏంటంటే గందరగోళం. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. ఎవరు? యెహోవా దేవుడు అబ్రాము జీవితాన్ని అబ్రహాముగా పేరు మార్చి స్థితినే మార్చేశాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అంటే గందరగోళ జీవితాన్ని అనేక జనములకు తండ్రిగా ఆశీర్వాదంగా మార్చాడు. అందుకనే అబ్రహాముతోటి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ముందు ఆయన పేరు అబ్రాము కనుక నీ పేరు అబ్రాము కదా, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు,
అబ్రహాము అనబడుతుంది. ఎందుకంటే గందరగోళంలో ఉన్నావు కదా, గందరగోళ జీవితంలో ఉన్నావు. ఇటు ఏంటో ఏమీ తెలియని ఆందోళనతో నీ బ్రతుకులో నేను గొప్ప కృపను అనుగ్రహిస్తా ఉన్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతున్నావని దేవుడు అబ్రహాముగా మార్చి అబ్రహాము జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడికి ఇస్తున్న మాట అన్నమాట. ఇది ఏంటంటే నీ జీవితంలో ఎన్నో గందరగోళ జీవితంగా మారిపోయింది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ రూట్లో ప్రయాణం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ ఉద్యోగానికి వెళ్ళాలో, ఎలా చదువుకోవాలో, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు, అంతా కూడా చాలా హెడేక్గా ఉంది అని అనుకుంటున్నావు కదా. ఈ సంబంధం చేయాలా, ఈ పెళ్లి సంబంధం ఓకే చేయాలా వద్దా, ఇది కొనాలా వద్దా, అమ్మాలా వద్దా, అంతా కూడా గందరగోళం 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 అయిపోయింది కదా. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గందరగోళ జీవితాన్ని, స్థితిని దేవుడు చేంజ్ చేస్తున్నాడు. అంటే నువ్వు పీస్ఫుల్గా, అంటే సమాధానముగా, సంతోషముగా, ప్రతి దినము ఆనందముతో ప్రభుని స్తుతించేంత గొప్ప ఆశీర్వాదంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇది నా వాగ్దానము. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. అంటే గందరగోళ జీవితాన్ని జనముల తండ్రిగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో టెన్షన్ ఫీల్ అవుతున్నావు, గందరగోళంతో ఉన్నావు, పిల్ల జీవితంలాగా ఉంది, పిల్లోడి జీవితంలాగా ఉంది, ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు మెంటల్ వస్తుంది అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉన్నాడు. ఆ గందరగోళం, ఆ మెంటల్గా ఉన్నటువంటి స్థితి అంతటిని సమాధానముగా దేవుడు మారుస్తున్నాడు. ఊహించని గొప్ప సాక్ష్యము నీ నోట ఆయన పెడతా ఉన్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాల వాక్యాన్ని మీకు బోధించాలని ఆత్మ బయలుపరుస్తూ ఉంది. ప్రియులరా, యోనా గ్రంథంలోకి వెళ్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదవండి. కాబట్టి యోనా లేచి, అందరూ కూడా బైబిల్ ఉన్న వారు తెరవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము, 4వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. నేనిక బ్రతుకుట కంటే, అందరూ బైబిల్ తెరవండి. 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? చూడండి, దేవుడు అంటున్నాడు యోనాని, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో అని చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా, 6వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవుడనే యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. నాతో ఈ మాట చెప్పండి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకే యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. హల్లెలూయా. ప్రియులరా, మనం కొన్ని సమయాలు అనుకున్నది జరగకపోతే ఏమనుకుంటాం? వస్తుందని ఎంతో ఊరించిన తర్వాత అవతల వారు రాలేదనుకో, ఇస్తానని చెప్పి ఇవ్వలేదనుకో, అనుకున్న పనులు జరగకపోతే వెంటనే మనకు వచ్చి అందరూ ఇంటికి వచ్చే జవాబు ఏంటి? చచ్చిపోవాలంతే.
ఆ భర్త ముందు చెప్తారు చాలామంది, నా వల్ల కాదు ఇన్ని కష్టాలు, నాకు చచ్చిపోవాలని ఉంది. పిల్లలు చచ్చిపోవాలని తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళకి ఏదైనా స్కూల్లో కష్టాలు వస్తే, చిన్న కష్టాలు, వ్యాపారం ఏదైనా లాస్ వస్తే ఏమనిపిస్తుంది? అనుకున్నది జరగకపోతే. ఇక్కడ యోనా గురించి కొన్ని విషయాలు నేను ముందు మీకు చెప్పి దేవుడిచ్చే సందేశాన్ని మీకు తెలియపరుస్తాను. యోనా అనేటువంటి ఒక పెద్ద మనిషి, పెద్ద దైవజనుడైన ఈ యోనా గారుకి దేవుడు బయలుపరిచాడు, నీనేవే పట్టణము చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన బాగుగా లేదు యోనా, మరేం చేయమంటావు అన్నాడు. యోనా, నువ్వు వెళ్ళి ఆ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పు అన్నాడు. నేను ఆ పట్టణాన్ని పాడు చేసేస్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఈయన కూడా కుదురుగా ఉండాలి కదా, దేవుడు కూడా నాశనం చేసేవాడు నాశనం చేయాలి, కానీ నాశనం చేస్తున్నాను అనేది కూడా ముందు చెప్పమంటాడా? సరే యోనాకు అర్థమైపోయింది, ఈయన ఇలా చెప్పాడంటే మొత్తం మీద మాస్టర్ ప్లాన్ ఉంటుంది ఈయన వెనకాల. ఎందుకంటే నాశనం చేసేవాడు నాశనం చేసేస్తాడు. నాశనం చేయకుండా ఒక మనిషిని పంపించి మీరు నాశనం అయిపోతారని చెప్పంటే, యోనా దేవునితో సహవాసం ఉండటంలో దేవుని మనసు తెలుసుకున్నవాడు యోనా. సడన్గా మనసు మార్చుకుంటాడేమైనా? లేదు యోనా, నువ్వు వెళ్ళు, ఆ పట్టణం పాడైపోతుందని. చూడండి, 1వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా వాక్కు, 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడు యోనాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నీనేవు పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనక నీవు లేచి నీనేవు మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపము. ఇలా చెప్పినప్పుడు ఎల్లనన్నాడు, వెళ్తావా వెళ్ళవా అన్నాడు దేవుడు. సరే అని చెప్పి బయలుదేరి పంచి కట్టుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, మొత్తం బట్టలు రెడీ చేసుకుని ఓడరేవుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ రెడీగా ఉంది, తర్షీష్కి వెళ్ళేటువంటి ఓడ ఉంది అక్కడ. ఈయన ఏం చేశాడంటే, సరే వెళ్ళమన్నాడు కదా, వెళ్ళినట్టు వెళ్ళి ఓడరేవుకి వెళ్ళాక నీనేవు పట్టణానికి వెళ్ళవలసిన ఓడ ఎక్కటం మానేసి తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కాడు. ఎక్కినోడు ఏం చేశాడంటే టికెట్ తీసుకున్నాడు. యోనా టికెట్ తీసుకున్నాక వాడ అందరూ కూర్చున్నటువంటి క్యాబిన్లో కూర్చోకుండా వాడ అడుగు భాగంలోకి వెళ్ళి కూర్చున్నాడు. అలాగ నిద్ర పట్టింది. అంటే అతను ఏమనుకున్నాడంటే ఇక తప్పించుకుందాంలే అని. ఆయన పైన ఉన్నవాడు ఊరుకుంటాడా? మనం ఎక్కడ దోకున్నా తెలిసిపోతుంది, అండర్ గ్రౌండ్లో ఉన్న తెలిసిపోతుంది. ఆయన కన్ను ఒక ఎక్స్రే కన్ను లాంటిది అనమాట. హల్లెలూయా. ఈ యోనాని ఎలా తెచ్చుకోవాలో ఆలోచన చేసాడు దేవుడు. ఆ సముద్రంలో మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తుఫాను కలగజేశాడు. ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ అన్నారు, ఏంటి ఇలా అయిపోతున్న మన పరిస్థితి ఏంటంటే, యోనాకు అర్థమైపోయింది, మీరేం భయపడకండి, ఇదంతా కూడా నా వల్లే వచ్చింది, నేను హెబ్రీయుడిని, నేను దేవుని సేవకుడను, ఆయన నన్ను నీనేవు పట్టణానికి వెళ్ళమన్నారు, నేను ఆయన చెప్పినట్టు కాకుండా నేను తర్షీష్కి వెళ్ళి మీ ఓడ ఎక్కాను, మరి నా వల్ల ఇంత కీడొచ్చింది అన్నారు. ఆ ఓడలో ఉన్నవారు అన్నారు, మరి ఏం చేయాలి? అప్పుడు దైవజనుడు అన్నాడు, ఏమీ కాదు, ముందు మీరందరూ సురక్షితంగా ఉండాలంటే నన్ను తీసి సముద్రంలో పాడేయండి అన్నాడు. యోనాను తీసుకుని సముద్రంలో పాడేయాలంటే మనసు ఒప్పుతుందా? వారందరికీ ఇబ్బంది అయిపోయింది. చీటీలు వేసుకుందాం అన్నారు. చీటీ వేస్తే ఈ చీటీ కంపెనీ నడిపేవాడు కూడా దేవుడే కాబట్టి ఆ చీటీ యోనా మీదకి వచ్చింది. అప్పుడు యోనా కాళ్ళు చేతులు పట్టుకుని సముద్రంలో పాడేశారు. ఓకేనా? సముద్రంలో పాడేస్తే దేవుడు ఆల్రెడీ ఒకరిని రిజర్వ్ చేశాడు. అక్కడ ఒక చేపను రిజర్వ్ చేశాడు. ఆ చేప ఏం పాపం చేసిందో దానికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదిగో చేప, ఆ పాస్టర్ గారు పైనుంచి పడతాడు, నువ్వు పట్టుకో. సరే బాబు అంది. యోనాని సముద్రంలో పాడేస్తున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక తిమింగలం అప్పుడే నోరు తెరిచి చక్కగా క్యాచ్ పట్టుకుంది. దాని నాలుక మీద పడ్డాడేమో, స్మూత్గా లోపల పోయాడు, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. అర్థమైపోయింది, చేప కడుపులో ఉన్నాడు. చేప నోరు పైకి తెరిచి అలాగ ఈత కొడుతూ ఉంది. ఈత కొట్టుకుంటూ నీనేవు పట్టణానికి తీసుకొచ్చింది. ఆయన చెప్పినప్పుడు వెళ్ళాడు అనుకోండి, మంచిగా ఓడలో బిస్కెట్లు తింటూ జ్యూస్ తాగుతూ ప్రయాణం సాగును. ఆయన చెప్పినట్టు వెళ్ళకపోతే నీసుకొంపుతోడన్నా నడిపిస్తాడు. బాగా గమనించాడు, ఆయన చెప్పినట్టు చేయాలి. ఆమెన్, హల్లెలూయా. కానీ వెళ్ళటం తప్పదు, ప్రయాణం తప్పదు. ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటే చేసుకోవాలి. ఎప్పుడు ఇల్లు కట్టమన్నప్పుడు ఇల్లు కట్టాలి. దేవుని చిత్తం ఏదో తెలుసుకునే వెళ్ళాలి, లేదా నీసు కొంపుతోటి వెళ్ళవలసి వస్తుంది. కానీ వెళ్ళక తప్పదు.
ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన జరగటం మాత్రం ఆయన చిత్తమే జరుగుతుంది. మంచిగా మనం వాక్యానుసారంగా ఉంటే సురక్షితంగా వెళ్తాము. యోనా చేప కడుపులో ఉన్నాడు. కడుపులోకి వెళ్ళాక సరైన ప్రార్థన వచ్చింది. అయ్యా, నేను చేప కడుపులో ఉన్నాను, భూమి కింద ఉన్నాను, భూమి దగ్గర అంధకారంలో ఉన్నాను, నా మొర ఆలకించు బాబు అంటే దేవుడు ఆలకించాడు. ఆ చేప ఏం చేసిందంటే, ఆ తిమింగలం యోనాను మింగిన చేప నేనేమో పట్టణానికి వచ్చి దానికి అక్కడ కడుపు నొప్పి వచ్చింది, అక్కడ కక్కింది, మొత్తం మీద వామిటింగ్ అయింది. సార బయట అడ్డాడు. నీ శోషణ లోపల, మీరు చేపలు వేస్తారు కదా, లోపల ఎలా ఉంటుంది? పైనే జిగురు ఉంటుంది, అంటే లోపలంతా కూడా జిగురుగా ఉంటుంది. మొత్తం మీద సాల్ట్ వాటర్ కాబట్టి వెంటనే శుద్ధి అయిపోయాడు, క్లీన్ అయిపోయింది, మోకరించాడు, ప్రార్థన చేశాడు. మరి నువ్వు చెప్పినట్టుగానే ఈ పట్టణం అంతా పాడైపోతుందని చెప్పేస్తానన్నాడు, చెప్పేశాడు. కానీ ఈయన చెప్పితే నేనేమో పట్టణాన్ని పాలిస్తున్న రాజు వాళ్ళందరూ కూడా, అమ్మో యెహోవా దేవునికి విరోధంగా మనం పాపం చేసినట్టున్నాం, మంచిదే, మనం పాడైపోకుండా ఉండాలంటే మనం ఉపవాస ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళందరూ ఉపవాసం ఉండి జంతువులను కూడా ఉపవాసం పెట్టారు. చంటి పిల్లలు కూడా పాలివ్వకుండా అందరూ కూడా గోని బట్ట కట్టుకుని యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి సరే మిమ్మల్ని ఏం చేయనని వదిలేసాడు వాళ్ళని. ఈ యోనా మాత్రం ఈ పట్టణానికి దూరముగా వెళ్ళిపోయి ఆ సముద్ర ప్రాంతంలోనే ఒక చోట ఎండకి ఎండిపోతున్నాడు. చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. ఒక పందిరి వేసుకున్నాడు, 4 కర్రలెట్టి వేసుకున్న తర్వాత ఈ పట్టణం దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను నాశనం అయిపోతుందని చూడటానికి ఉన్నాడు అనమాట. చూస్తూ ఉండగా ఇంకా ఏమి నాశనం కాలేదేంటి, ఇంతే, ఈ దేవుడితో ఇలాగే ఉంటుంది, ఆయన చేస్తానంటాడు, మళ్ళీ ఎవరైనా ఏడిస్తే జాలి పడిపోయి చేస్తానన్న కీడు చేయక మానేస్తాడు. ఇప్పుడు నా మాట ఏమైపోతుంది, నా మాట పోతుందని దేవుడు చెప్పమన్నాడు, నేను చేశాను, అందుకని నేను తర్షీష్కి వెళ్ళిపోతుంటే బలవంతంగా తెచ్చాడు, నన్ను ఎంత బాధ పెట్టాడని ధైర్యంగానే లెగిశాడు. ఎవరు? యోనా. ఇవన్నీ వింటున్నాడు, తప్పదు కదా, పడాలి, దేవుడు పడుతున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈరోజు మీకు ఇమ్మన్న వర్తమానంలోకి వెళ్తున్నాం మనం. వెంటనే అక్కడ ఒక సొరపాదుని దేవుడు కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. సొరపాదు అంటే తెలుసా మీకు? ఆనవపాదు. చూడండి, చదవండి ఎంత అద్భుతంగా. 4వ వచనం. అందుకు యెహోవా, చూడండి 3వ వచనంలో ఏమంటాడంటే, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. నేను అన్న మాట జరగలేదు. మనం అనుకున్న మాట అప్పులోళ్ళకి ఇచ్చేస్తామండి, రేపు ఇస్తామండి, ఈ వారం రోజుల్లో ఇచ్చేస్తామండి, నెలాఖరికి ఇచ్చేస్తామండి, 2-3 బిట్ల కింద ఇచ్చేస్తామండి అని చెబుతాం. వాడికి ఇవ్వలేకపోతే ఏముంటుంది? ఆ మనిషి వచ్చి మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది? బ్రతుకుట కంటే, ఇలా వాయిదాలు చెప్పడం కంటే చచ్చిపోవటం మేలు. హాస్పిటల్కి వెళ్తావు, అన్నీ ఒక వారం రోజులు ఉంటావు, అన్నీ సెట్ అవుతాయి, డబ్బులు కడతావు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 2వ రోజు మళ్ళీ కడుపు నొప్పి వచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ వస్తుంటే అప్పుడు ఏమనిపిస్తుంది ఆ పేషెంట్కి? ఇలాగా నేను రోగముతో ఉండి పిల్లలను బాధ పెట్టడం, భర్తను బాధ పెట్టడం అవసరమా? నేను చస్తే మేలు. ఇలాగ ఎన్నో సమస్యలు మన మీద దాడి చేస్తున్నప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. చూడండి, అంత పెద్ద కష్టమైన మాట మన నోటప్పుడు ఎప్పుడు వస్తుందో అప్పుడే మనల్ని ఇమ్మీడియట్లీగా మిరకల్ దేవుడు అక్కడ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చుట మేలు అని అంటుంటే చదవండి 4వ వచనం. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని. నన్నిక బ్రతకనీయద్దు, నువ్వు బ్రతకనివ్వకు, నాకు ఆయుష్ పెట్టుకు, నన్ను చంపేసేయి, చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా? ఓ యోనా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని, పైగా ఎలాగా కోపం వచ్చినప్పుడు చూడండి, కోపం వచ్చినప్పుడు మన నడక ఎలాగుంటుంది? హలో, మీ అత్తగారి మీదో మీ భర్త మీద కోపం వచ్చింది అనుకోండి, నువ్వు పెట్టి సర్దిదే విధానం ఎలాగుంటుంది? చెంగిలా దులిపేసుకుంటావు,
అక్కడ ఏదైనా ఉంటే కంచానికి పాడేసి అత్తగారికి వినపడేలాగా పెద్ద సౌండ్ ఒకటి చేసేసి అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే నాకు కోపం వచ్చేసిందని చూపించటం. ముఖం కోతి ముచ్చులో పెడుతుంది, కొండ ముచ్చులాగా వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఫేస్ మొత్తం మారిపోతుంది, నడక కాళ్ళు ఇలా బిగిసిపోతాయి, చేతులు బిగిసిపోతాయి. నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను అంతే. ఈ కాపురం నాకు వద్దు, ఏం వద్దు. అలాగనే యోన కోపగించాడు. కోపగించి నేను బ్రతకడం కంటే చావటం మేలు అనుకుంటూ వచ్చి దూరంగా పందిరేసుకున్నాడు. ఊరి చివరకు పోయి అక్కడ బస్ చేయడం మొదలెట్టాడు. ఈయన ఎంత స్మూత్గా మాట్లాడుతున్నాడు చూడండి. గొడవలు ఎట్టినోడు ఇతనే. ఎవరండి? బాధ పెట్టినోడు దేవుడే. ఇదిగో యోనా కోపగించటం న్యాయమా? వెంటనే తిక్కలేసిపోయి న్యాయమే. ఏమన్నాడు? న్యాయమే, నువ్వు చేసిన మనకి న్యాయమే, నేనేమైపోవాలి? ఈయనకి ఎంత ప్రెస్టేజ్ ఉంటే మరి ఆయనకి ఎంత ప్రెస్టేజ్ ఉండాలి? హల్లెలూయా. చదవండి, అక్కడ ఏమంటున్నాడు? పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి. చూడండి, న్యాయమా అని అడిగిన తర్వాత ఏం సంభవించి వస్తున్నాడు? 6వ వచనంలో మనం ఎప్పుడైతే చచ్చిపోతాను ఇంకా నాకు వద్దు అన్న వెంటనే మన దేవుడు ఇన్స్టెంటివ్గా మిరకల్స్ చేయగల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బాధతో ఉంటే ఈయన ఏం చేశాడంటే ఇమ్మీడియట్లీగా ఆ బాధ తీసేయటానికి తెలివైనవాడు మన దేవుడు, జ్ఞానమైన దేవుడు. ఎవరెవరిని ఎలా కూల్ చేయాలో బాగా తెలిసి ఈయనకి ఏం చేశాడంటే ఆ పందిరి దగ్గర ఒక సొర చెట్టు ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై. చూడండి, సొర చెట్టు ఎందుకు కలగజేశాడంటే ఆయనకు కలిగిన శ్రమ పోగొట్టుటకై. అది పెరిగి యోనా తలకు పైగా. సొర చెట్టుకి చెప్పాడు, ఇదిగో ఓ సొర చెట్ట, నువ్వు వెళ్ళి అక్కడ మొలు తక్కువ లేచిపో, ఇమీడియట్లీగా పందిరంతా పాకేయండి. మనం విత్తనం వేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? ఒక 20-30 రోజులకు లేకపోతే ఒక 50 రోజులకు అది లేచి ఆకులు వేసి వస్తుంది. దాని మీద ఏదన్నా పాము లాంటిది ఏదన్నా నీడొచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది ఆ పాదు కాయలు కూడా తినేవాడు ఎవడు. మళ్ళీ ఇక్కడ ఏదో దేవత వచ్చింది, పాము వచ్చిందని గుడి కట్టేస్తారు అక్కడ. ఇవన్నీ సమస్యలు ఇక్కడ. సొరపాదు అంటే చాలా సమస్యలు. సొర చెట్టు ఎక్కడున్నా సమస్య ఉంటుంది. చింత చెట్టు ఉంటే సమస్య ఉంటుంది కానీ చింత చెట్టుకి సమస్య రాదు, సొర చెట్టు ఉంటే సమస్య వస్తుంది. హల్లెలూయా. ఈ సొర చెట్టు ఏమైందంటే పందిరి దగ్గర జస్ట్ అలాగా మొలకెత్తింది, తక్కువ లేచిపోయింది. యోనా అలాగా కోపంలో ఉండి ఆలోచిస్తూ ఉండగానే చెట్టు ఆ పాదు ఆ పందిరంతా అలుముకుపోయింది. ఎలాగైపోయిందంటే యోనా తలకు పైగా. చదవండి అందరూ కూడా చూడండి. ఎందుకంటే సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరి కోపం ఏమైపోయింది? ఇప్పుడు బ్రతకాలనిపిస్తుంది. అబ్బా ఏముంది అంటే మండు టెండలో సొర చెట్టు ఆనవ ఆకు దళసరిగా ఉంటుంది కదా, పచ్చగా ఉంటుందేమో. ఎక్కువ ఆకులతోటి పచ్చగా ఉంటే పైనుండి ఎండ తగులుతూ ఉంటుంటే ఆ పచ్చదనంలో ఉండే ఒక తేమ, ఒక ఎయిర్ కండిషన్ లాగా యోనా మీదకి వస్తే మన బాధలు మన కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? దేవుడు చిన్న కార్యం చేశాడు అనుకోండి, నీ బాధ అంతా డుష్ అయిపోతుంది. ఇంకా ప్రాణం మీద విసుగు చెందిపోయింది. నేను బ్రతకట కంటే చచ్చుట మేలు, చచ్చుట మేలు, చచ్చుట మేలు అంటే దేవుడు వచ్చి మాట్లాడినా కూడా రాజీ పడలేదు ఈయన. యోనా బాధపడకు, ఇలా బాధపడటం నీకు న్యాయం అంటే న్యాయమే. ఏమన్నాడు? న్యాయమే. న్యాయం కాదా మరి? అందుకే నేను అలా పోతానని చెప్పాను. ఇవన్నీ అక్కడ రాశాడు చూడండి, పైన చెప్పాడు. చూడండి, ఎస్ 4వ అధ్యాయం మొదటి వచనం చదివితే యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. నువ్వు ఇలాంటి పనులు చేస్తావు నాకు తెలుసుమా. అందువలననే ఏమన్నాడు? అందువలననే
నీవు కటాక్షమును నువ్వు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయును అత్యంత కృపగలిగిన దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను ముందే తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్నాయి. నీవు ఇలాంటి లక్షణాలు ఉన్న దేవుడు అనే భయం నీ గురించి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత ప్రమాదం, మనకంటే ప్రమాదం ఆయన. యోనా కంటే పెద్ద మాటలు మాట్లాడతాడు ఆయన. ఎంత తెలివిగా, అంటే ఎంత పెద్ద బాధ అయినా సరే మనం మానవులము, ఆయన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకెన్ని మేలులు చేసేవో దేవా అని ప్రభుని స్తుతిస్తావు. అందరూ తలలో వంచండి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి. వెలుగున్నా సరే బయటికి వెళ్ళలేకపోతున్నావు. నాకు గర్భఫలం లేదు కదా, అందరూ పిల్లలు లేరా అని అడిగితే నేనేం చెప్పాలని ఊరెళ్ళటం మానేస్తున్నావు. బంగారం తాకట్టెట్టుకున్నావు, లేకపోతే బంగారం అంతా అమ్మేసుకున్నావు. అందరూ బంగారాలు వేసుకొస్తారు, నేను అక్కడికి వెళ్ళి బోడి దానిలాగా ఏం వెళ్ళనని వెళ్ళటం మానేసిన దినము నీ రాత్రి దినము. అందరూ మంచి కార్లు వేసుకొస్తారు, అందరూ పిల్లలతో ఐశ్వర్యాలతో వస్తారు. నాకు ఏ దరిద్రం ఇది, నేను ఈ దరిద్రాన్ని తీసుకుని వెళ్ళనని చెప్పి వీలుగున్న అవకాశం ఉన్నా ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా ఏడుస్తున్నావు కదా. దేవుడు చూశాడు. నీ బిడ్డకున్న అప్పులు, నీకున్న రోగము, నీకున్న అప్పులు, శాంతిలకు ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ చేతిని దీవిస్తాడు. దేవుడు నీ చేతుల కష్టాన్ని బ్లెస్ చేస్తాడు. చూడు, దేవుడు యోనాకు చేసినట్టుగా నీ పందిరి, నీ గుడిసె, నీ ఇల్లు, నీ మేడ పైన కింద నుండి మొలకెత్తుతుంది. అది ఒక్క రాత్రిలోనే మొలకెత్తుతుంది. నీవు కష్టపడకుండా మొలకెత్తుతుంది, నీవు పెంచకుండా పెరుగుతుంది. నీ ఇల్లంతా ఆవరిస్తుంది, నీకు విశ్రాంతినిస్తుంది. అట్టి ఆశీర్వాదం దేవుడి దినం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. మీ శ్రమ, మీ దరిద్రం పోగొట్టడానికే అద్భుతాలు దేవుడు చేయటం ప్రారంభిస్తా ఉన్నాడు. నీ ఇంట్లో శుభకార్యం తలపెడతా ఉన్నాడు. నీ ఇంట్లో ఘనమైన కార్యం తలపెడతా ఉన్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతిస్తూ కేకలు వేస్తూ నీ బాధని డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఒక్క సొర చెట్టుకి ఎన్ని బలమైన ఆకులు వచ్చి నీ పందిరంతా, నీ ఇల్లంతా, నీ కుటుంబం అంతా పచ్చగా ఉండబోతా ఉంది. చాలు బాబు, ఎంత విశ్రాంతినిచ్చావు, ఎంత సంతోషం ఇచ్చావని సాక్ష్యం ఇవ్వబోతున్నావు. అందరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.